హలో ఫ్రెండ్స్, నేను మీ డేని స్వీట్ గా స్టార్ట్ చేద్దామని వచ్చా. నేను చిన్న కింగ్ ని, కానీ నా హార్ట్ చాలా సాఫ్ట్. హగ్ కావాలా? ఫ్రీగా ఇస్తా. నాకు ఫుడ్ అంటే చాలా ఇష్టం, ఎస్పెషలీ బ్యాంబూ. ఇంకా నిద్ర కావాలి. ఇప్పుడే లేచాను. నేను స్కూల్ కి వెళ్ళను అంటే పంపిస్తున్నారు. ఇప్పుడు మీరు చూసిన ఈ వీడియోస్ అన్ని నేను ఫ్రీ ఏఐ టూల్స్ యూజ్ చేసుకుని చేశాను. రీసెంట్ గా చాలా ట్రెండ్ అయితే అవుతున్నాయి క్యారెక్టర్స్ దగ్గర మాట్లాడిపించడము. మీరు ఇదే విధంగా వీడియోస్ చేసుకోగలిగితే షార్ట్స్ అనేది రీచ్ త్వరగా వస్తుంది, మానిటైజేషన్ కూడా అవుతున్నాయి. మొత్తం ఏఐతో చేసినా సరే, క్యారెక్టర్స్, వీడియోస్, వాయిస్ మొత్తం ఏఐతో చేసినా సరే మానిటైజేషన్ అయితే అవుతుంది. ఇలాంటి ఫన్నీ క్యారెక్టర్ని మీరు క్రియేట్ చేసుకొని ఇలా ఫన్నీగా మీరు వాటి ద్వారా మాట్లాడిపించి మీరు వీడియోస్ అయితే చేసుకోవచ్చు. అసలు ఇలాంటి వీడియోస్ ఎలా చేసుకోవాలనే ప్రాసెస్ ఈ వీడియోలో నేను చెప్తాను. స్టిల్ ఎండ్ వరకు చూడండి. మీకు ఈ వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని హైప్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం వెతుకుతున్న వారికి వీడియోస్ అయితే సజెస్ట్ చేస్తాయి. ల్యాగ్ లేకుండా ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మీ ఫోన్లో అయితే చాట్‌జీపీటీ ఓపెన్ చేయండి. చాట్‌జీపీటీ ఓపెన్ చేసి ఒక న్యూ ట్యాబ్ అయితే ఎంచుకోండి. ఇక్కడ నేను అడుగుతున్నట్టే మీరు అడగండి. గివ్ మీ 10 క్యూట్ యానిమల్ క్యారెక్టర్స్ ఇన్ ఏ సింగిల్ కన్సిస్టెంట్ పిక్సార్ స్టైల్ 3D కార్టూన్ లుక్, ఈచ్ విత్ సూటబుల్ డ్రెస్ అండ్ బ్యాక్గ్రౌండ్, హై క్వాలిటీ ఇంగ్లీష్ ఇమేజ్ జనరేషన్ ప్రాంప్ట్స్ ఫర్ 9:16 అండ్ ఏ రోమన్ తెలుగు డైలాగ్ అండర్ ఈచ్ క్యారెక్టర్ ఇన్ క్యారెక్టర్ సేస్ ఫార్మాట్ అని చెప్పేసి నేను ఇస్తున్నట్టు మీరు అయితే ఇచ్చేయండి. ఇమీడియట్గా మనకైతే ప్రాంప్ట్స్ అయితే నీట్గా జనరేట్ చేసి ఇస్తాయి. మీకు ఇంకా వేరే ఆలోచన ఏదైనా ఉంటే, ఫర్ సపోజ్ ఏ క్యారెక్టర్ కావాలి, ఆ క్యారెక్టర్ ఏ డ్రెస్ వేసుకొని ఉండాలి, బ్యాక్గ్రౌండ్లో ఎలా ఉండాలి, జస్ట్ ఒకటి ఇచ్చేసి ఆ క్యారెక్టర్ ఏం మాట్లాడాలని సింగిల్ అడిగినా కూడా ఇస్తుంది. మీ ఓన్ థింకింగ్ బట్టి నాకైతే 10కి సంబంధించిన ప్రాంప్ట్స్ అయితే ఇచ్చేస్తుంది. ఇప్పుడు మనకు 10 క్యారెక్టర్లు అయితే వచ్చాయి. కానీ ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కింద క్యారెక్టర్ సేస్ అనే డైలాగ్ ఇస్తుంది కదా, డైలాగ్లో ఆల్మోస్ట్ ఆల్ తెలుగులో చాలా వరకు తప్పులు ఇస్తుంది అనమాట. ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని వాటిని అయితే నీట్గా అడ్జస్ట్ చేసుకోండి. ఫస్ట్ క్యారెక్టర్ని నేను కాపీ చేసుకుంటున్నాను. ఇప్పుడు మీ ఫోన్లో మీరు గ్రోక్ ఏఐని అయితే ఓపెన్ చేయండి. ఈ విధంగా గ్రోక్ అయితే ఓపెన్ అయిపోయింది. క్రోమ్ బ్రౌజర్లో మాత్రమే ఓపెన్ చేయండి. ఇక్కడ 3 డాట్స్ ఉంది కదా, 3 డాట్స్ పైన క్లిక్ చేసి ఇమాజిన్ అనే ఆప్షన్ ఎంచుకోండి. ఇక్కడ కింద చూడండి వీడియో ఇమేజ్ అని ఉంది కదా, ఫస్ట్ అయితే ఇమేజ్నే సెలెక్ట్ చేసుకోండి మీరు. అది మనకు రేషియో కావాల్సిన రేషియో ఎంచుకోండి. నాకైతే 9:16 టైప్లోనే కావాలి, నేను తీసుకున్నాను. ఇంకోటి ఏంటంటే ఇక్కడ 9:16 కాదు, ఇది 2:3 అనమాట. మామూలుగా అయితే మనము ఎడిటింగ్ చేసుకునేటప్పుడు జస్ట్ కొద్దిగా జూమ్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ నేను పేస్ట్ చేస్తున్నాను, రన్ చేస్తున్నాను. వెంటనే నాకైతే క్యారెక్టర్ అద్భుతంగా వచ్చింది, బానీ క్యారెక్టర్. ఇప్పుడు నేను దీన్ని క్లిక్ చేస్తాను. ఇక్కడ మనకు డైలాగ్ ఏం కావాలి చూడండి, కాపీ చేసుకోండి. నేను పేస్ట్ చేస్తున్నాను చూడండి. హలో ఫ్రెండ్స్, నేను మీ డేని స్వీట్గా స్టార్ట్ చేద్దాం అని వచ్చా. ఇక్కడ ఏదన్నా తప్పులుంటే ప్లీజ్ సర్చ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ DH అని యాడ్ చేశాను అనమాట. ఇక్కడ నేను రన్ చేస్తున్నాను. నాకైతే వీడియో అయితే రెడీ అయిపోయింది. నేను ఇప్పుడు అవుట్పుట్ చూపిస్తా చూడండి. హలో ఫ్రెండ్స్, నేను మీ డేని స్వీట్ గా స్టార్ట్ చేద్దామని వచ్చా. హై క్వాలిటీలో సూపర్గా అంటే సూపర్గా వచ్చింది. ఇప్పుడు ఇక్కడ పైన 3 డాట్స్ ఉన్నాయి కదా, అప్స్కేల్ చేసుకోండి మీ వీడియోని. వీడియో పైన హోల్డ్ చేయండి, డౌన్లోడ్ వీడియో అని వస్తుంది, డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ చూడండి పైన డౌన్లోడ్ ఫెయిల్డ్ అని పడింది. రెండోసారి ట్రై చేయండి. చూడండి ఇప్పుడు డౌన్లోడ్ అయిపోయింది. ఇదే విధంగా మళ్ళీ మీరు సెకండ్ క్యారెక్టర్ని అయితే కాపీ చేసుకోండి. కాపీ. ఇక్కడ మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసి ఇక్కడ ఇమాజిన్ ఆప్షన్ కంపల్సరీ ఉండాలి, బాగా చూసుకోండి, లేదంటే డైరెక్ట్ వీడియోగా వస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడైతే పేస్ట్ చేస్తున్నాను, పేస్ట్ చేసి జనరేట్ చేస్తున్నాను. చూడండి ఈ విధంగా అయితే వచ్చింది. ఇది ఒకసారి మళ్ళీ పేస్ట్ చేస్తాను.
ఇక్కడ పిక్సార్ 3D స్టైల్ క్యూట్ పప్పీ డాగ్. మళ్ళీ ఒకసారి అయితే నేను జనరేట్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి చాలా బాగా అయితే వచ్చింది. ఇప్పుడు నేను దీన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనకు డైలాగ్ మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈజు. నేను మీ బెస్ట్ ఫ్రెండ్, ఇప్పుడు మీ పక్కనే ఉంటాను, ఎప్పుడూ మీ పక్కనే ఉంటాను. ఓకే, ఇక్కడ కాపీ చేసుకుంటున్నాను, ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. ఉంటాను కాడ ఇంకొక ఏ యాడ్ చేస్తున్నాను. నేను బెస్ట్ ఫ్రెండుని అని చెప్పేసి అలాగే ఇక్కడ కూడా నేను ఎప్పుడు మీ పక్కనే ఉంటాను అని కొద్దిగా యాడ్ చేసుకున్నాను, జనరేట్ చేస్తున్నాను. చూడండి వీడియో అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. నేను మీ బెస్ట్ ఫ్రెండ్ని, నేను ఎప్పుడు మీ పక్కనే ఉంటాను. చూసారు కదా, నేను జస్ట్ అడిగి తీసుకున్నాను అనమాట చాట్‌జీపీటీని. కానీ మనకు పిక్సార్ స్టైల్లో క్యారెక్టర్ కావాలని చెప్పేసి దానికి మనం ఫన్నీగా కానీ ఏదైనా ఇక్కడ చూడండి జస్ట్ మనం సింపుల్గానే ఉంది. ఇక్కడ ఏం ఎక్స్ట్రా ఏం రాయలేదు కదా, నేను మీ బెస్ట్ ఫ్రెండ్ని అని చెప్పేసి. ఇక్కడ నేను బడికి వెళ్ళొద్దంటే నన్ను పంపిస్తున్నారు, క్రై చేస్తూ మాట్లాడుతున్నట్టు డిఫరెంట్గా అయితే మీరు ట్రై చేయండి. 3 డాట్స్ ఉన్నాయి, క్లిక్ చేయండి, అప్స్కేల్ చేయండి. అప్స్కేల్ అయిన తర్వాత వీడియోని డౌన్లోడ్ చేసుకోండి. ఏదో ఒక ఎడిటింగ్ యాప్ అయితే ఓపెన్ చేయండి. నేనైతే క్యాప్‌కట్ ఓపెన్ చేస్తున్నాను. క్యాప్‌కట్ ఓపెన్ చేసేసి ఇప్పుడు మనం జనరేట్ చేసుకున్న వీడియో ఏదైతే ఉందో సింగిల్ క్లిప్ ఒక్కసారి మాత్రమే వేసేయండి. అలా రోజుకు ఒక 5 to 6 ఇమేజెస్ వీడియోస్ అయితే రెడీ చేసి ఛానల్ ఒకటి క్రియేట్ చేసుకొని వేయండి. కంపల్సరీ మీకు 1 మంత్ లోపే మంచి రీచ్ అయితే వస్తుంది. చూడండి ఇప్పుడు ఇది మనకు 9:16లో లేదు. ఇక్కడ మనం చూడండి రేషియో ఎంచుకోండి. ఇక్కడ ఆస్పెక్ట్ రేషియో అని ఉంది కదా, ఆస్పెక్ట్ రేషియోలోకి వెళ్ళేసి 9:16 అని క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. జస్ట్ మనం వీడియో పైన క్లిక్ చేసి జస్ట్ నీట్గా అడ్జస్ట్ చేయండి. నీట్గా మిడిల్ లేక అడ్జస్ట్ చేసుకోండి. చూడండి సింపుల్గా మన వీడియో అయితే రెడీ అయిపోయింది. హలో ఫ్రెండ్స్, నేను మీ డేని స్వీట్గా స్టార్ట్ చేద్దామని వచ్చా. మీరు వీడియో పైన క్లిక్ చేసి డీనాయిస్ చేసుకోండి. కొద్దిగా డిస్టర్బెన్స్గా వస్తుంది బ్యాక్గ్రౌండ్, కాబట్టి వాయిస్ అనేది ఎన్హాన్స్ చేసుకోండి. ఇన్ షార్ట్లో హలో అయితే డీనాయిస్ ఫ్రెండ్స్, నేను మీ చేసుకోండి. డేని స్వీట్ ఇంకా కావాలనుకుంటే మీ ఛానల్ లోగో ఏదైనా యాడ్ చేసుకొని వేసేయండి. ఈ విధంగా ప్రతిరోజు ఒక 3 నుంచి 4 డిఫరెంట్ క్యారెక్టర్లను అయితే మీరు రెడీ చేసుకొని చాట్‌జీపీటీలో అడిగితే మీకు బన్నీ కావాలన్నా ఏదైనా సరే, కానీ క్యారెక్టర్స్ 3D పిక్సార్లో చాలా బాగుంటాయి. మీరు షర్టు, ప్యాంటు లేదంటే శారీ కట్టుకోమని చెప్పి డిఫరెంట్గా క్యారెక్టర్ డ్రెస్సులు మార్చి బ్యాక్గ్రౌండ్ మార్చి వాటికి మళ్ళీ రీసెంట్గా నేను ఒక మంకీ వీడియో అయితే చేశాను. రే మామ సిగరెట్ తాగుతున్నాను అన్నట్టు. అట్లా డిఫరెంట్గా మంచిగా మీ ఆలోచన బట్టి ఈ విధంగా ఫ్రీగా ఇవి జస్ట్ 5 to 10 మినిట్స్ కూడా పట్టదు. చాట్‌జీపీటీలో క్యారెక్టర్ ప్రాంప్టు డైలాగ్ అనేది చాట్‌జీపీటీనే ఇవ్వాల్సిన అవసరం లేదు. మనకు నచ్చింది మనం అక్కడ ఇవ్వచ్చు. కానీ మనం ఇచ్చేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ పైన చూడండి డాట్స్ వచ్చున్నాయి. ఇక్కడ డాట్స్ అనేటివి వచ్చున్నాయి చూడండి. జస్ట్ ఇక్కడ ఈ విధంగా డాట్స్ ఇచ్చి మన డైలాగ్ ఇచ్చి మళ్ళీ ఎండ్లో కూడా స్టాప్ చేసి డాట్స్ ఇవ్వండి. ఇంతే. ఇలా సింపుల్గా రోజుకి 4 నుంచి 5 వీడియోలు తయారు చేసి ఒక కొత్త యూట్యూబ్ ఛానల్ అనేది ఓపెన్ చేసి అందులో వేయండి. 1 నెల 2 నెలల్లోపు కంటిన్యూగా ఇలా కన్సిస్టెన్సీగా పెడితే మీ ఛానల్ మానిటైజేషన్ అవుతుంది. వీడియో ఎంతమందికి యూస్ఫుల్ అనిపించిందో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.